గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శివాయ గురవే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారంటే అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళందరూ ఈ మేషరాశిలోకి వస్తారు. ఈ జన్మ నక్షత్రం కనుక లేకపోతే వాళ్ళ నామ నక్షత్రంతో చూసుకోవాలి. నామ నక్షత్రము అంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరము. ఈ మొదటి అక్షరము చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ. ఈ వీటితో మొదలైనటువంటి పేరు మొదటి అక్షరంలో ఉంటే వీళ్ళందరూ మేషరాశికి వస్తారు. అయితే ఈ రాశి ఫలితాలు చెప్పేటటువంటి విషయంలో మనం ముఖ్యంగా 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి ఫలితాలు చెప్తూ ఉంటాం. అంటే ఈ 4 గ్రహాల యొక్క సంచార కాలము కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరంలో ఈ 4 గ్రహాలు ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహువు, కేతువు. ఈ గురుగ్రహము ఈ సంవత్సరంలో వీటి యొక్క సంచారము వక్రగతి రెండూ ఉన్నాయి. అందువల్ల గురుగ్రహం యొక్క ప్రభావం వలన చాలామంది జాతకాలు కొంచెం ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ మేషరాశి వారికి ప్రత్యేకించి గురువు జూన్ 1వ తారీఖు వరకు 3వ ఇంట ఉంటాడు, రజతమూర్తిగా ఉంటాడు, శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అక్కడి నుంచి అక్టోబర్ 30 వరకు 4వ ఇంట రజతమూర్తిగా ఉంటాడు, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి జనవరి 24 వరకు 5న అంటే 5వ ఇంట తామరమూర్తిగా ఉంటాడు. ఇంకా ఈ సందర్భంలో ఈ టైంలో మానసికమైనటువంటి చికాకులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అంటే జనవరి 24 తర్వాత నుంచి తర్వాత సంవత్సరం అంతం వరకు కూడా ఈ 4వ ఇంట కేంద్రంలో ఉంటాడు. ఇప్పుడు కూడా శ్రమాధిక్యత కొంచెం స్వల్పమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన వీరు గురు దత్తాత్రేయ వజ్రకవచం కానీ గురుదేవత ప్రార్థన కానీ చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. శని ఈ సంవత్సరంలో రాశి మార్పు ఏమీ లేదు. వీరికి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తూ ఉంది. కొన్ని చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇంకా రాహువు డిసెంబర్ 31 వరకు డిసెంబర్ 5 వరకు 11వ ఇంట్లో తామరమూర్తిగా ఉంటాడు. కొన్ని స్వల్ప నష్టాలు వస్తాయి కానీ ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదు. తరువాత అంటే డిసెంబర్ 5 తరువాత మళ్ళీ సంవత్సరం అంతం వరకు కూడా 10ట తామరమూర్తిగా ఉంటాడు. పనులన్నీ నెరవేరుతాయి, కాకపోతే విశేషమైనటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది. ఇంకా కేతు విషయానికి వచ్చేసరికి కేతు కూడా డిసెంబర్ 5 వరకు 5వ ఇంట తామరమూర్తిగా ఉంటాడు. ఊహించని మానసిక చికాకులు వస్తాయి. తర్వాత సంవత్సర పర్యంతము కూడా 4వ ఇంట తామరమూర్తిగా ఉంటాడు. ఎంత శ్రమ చేసినా సరే కొంచెం ఫలితం తక్కువగా వస్తూ ఉంటుంది. ఈ 4 గ్రహాల యొక్క సంచారం మనం చూస్తే గురుగ్రహానికి, శని గ్రహానికి, కేతు గ్రహానికి ఈ రాశి వాళ్ళు శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఏ శాంతి చేసుకోవాలి గ్రహాలు అనేటటువంటిది ఈ యూట్యూబ్ వీడియో తర్వాత PDF అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాము. అందులో అన్ని వివరాలు ఉంటాయి. వాటిని బట్టి అవి ఏ రెమెడీలు చేయాలి అన్నది చూసుకోండి. ఇంకా ఈ మేషరాశి వారికి చైత్ర మాసంలో వివాహాలు శుభకార్యాలు ఏమన్నా ఉంటే అతి ప్రయాసం అంటే కష్టపడి నెరవేరుతాయి. నిరుద్యోగులకు మాత్రం ఉపాధి వస్తుందని చెప్పగలుగుతున్నాము. ధనంలో వృద్ధి కూడా సిద్ధిస్తుంది. వీళ్ళు కాకపోతే ఏంటంటే స్నేహితులతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఈ జాయింట్ వ్యాపారాలు ఇవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో కొంచెం మెలకువగా ఒక కన్ను వేసి ఉంచాలి. ఇంకా వైశాఖ మాసం వచ్చేసరికి వివాహాది కార్యాలు అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు జరిగిపోతాయి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏ పని మొదలుపెట్టినా వీళ్ళు ఇందులో ఫలితాన్ని సాధిస్తారు. సౌఖ్యం ఉంటుంది. సోదరులు పరస్పరం సహకారం చేసుకుంటారు. కానీ ఆరోగ్య విషయంలో స్వల్ప అనారోగ్యము, తల తిప్పుతూ ఉండడము ఇటువంటి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏదన్నా కన్స్ట్రక్షన్ వర్క్స్, బిల్డింగ్స్ అవి ఏమన్నా కడుతూ ఉంటే కొంచెం ఏదన్నా కారణం చేత కొంతకాలం నిలిచేటటువంటి అవకాశం ఉంది. సో వృత్తి వ్యాపారాలు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కనుక అవి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా జ్యేష్ఠమాసం వచ్చేసరికి వీళ్ళకి బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది.
భూగృహ సంబంధ విషయాలు అంటే గత నెలలో ఉన్నటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ సాల్వ్ అవుతూ ఉంటాయి. వస్త్ర వ్యాపారులకి బేరాలు బాగుంటాయి. సోదరులతో మైత్రి ఏమన్నా చేసుకునేది ఉంటే అవి ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారులకి మాత్రం డిస్ప్యూట్స్ అంటే భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం మనకు అవసరం లేకపోతే జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. అయితే నిజ జ్యేష్ఠ మాసంలో మాత్రం వివాహాది శుభకార్యాలు నిత్యమయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి ఇల్లు సందడిగాను ఉత్సాహంగాను ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. క్రయ విక్రయాల్లో లాభం వస్తుంది. రైతులకు ఇది చాలా అనువైనటువంటి సమయము. సంతానాభివృద్ధి కోసం అంటే పిల్లలు లేని వారు ఎవరైనా సరే కోరుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ పీరియడ్లో పిల్లలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సో మిడిల్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ అయితే ఎవరైతే ఉంటారో పై వాళ్ళ నుంచి కింద వాళ్ళ నుంచి కూడా ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భూగృహ సంబంధ విషయాలు కొంతవరకు ఒక కొలికి వస్తాయి. సో ఆషాఢ మాసం వచ్చేసరికి లాయర్లు, డాక్టర్లు ఇటువంటి వాళ్ళు మంచి ధనార్జన చేయగలుగుతారు అని చెప్పి తెలుస్తోంది. ఆరోగ్యము, సంతోషము వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఏకీభావంతో ఉంటారని, ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి మాత్రం బిల్లు ఆలస్యంగా వస్తాయి అని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేసరికి శుభకార్యాలకి పునాదులు పడతాయి. ఉద్యోగస్తులుగా అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా వ్యాపారులకు, వ్యవసాయదారులకు ధనలాభం కలుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. సైన్స్ రంగం వారికి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. ఇంకా పదోన్నతి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం, గౌరవం పెరిగే అవకాశం కూడా ఉంది. భాద్రపద మాసంలో కూడా ముందు చెప్పినట్లుగానే కొన్ని శుభకార్యాలు, శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మాసం చివరికి వచ్చేసరికి ఉద్యోగం లేని వాళ్ళకి, నిరుద్యోగులకు ఎవరికైనా ఉంటే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కుదురుతూ ఉంటుంది. ఆశ్వీజ మాసంలో ఏ పని చేసినా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయంటే కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందువలన కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. భూగృహ విషయాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం యొక్క ఫలితాలు అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఈ సంవత్సరం తరువాత నుంచి అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా సార్ట్ అవున ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక ఆ ఇష్యూస్ ఇక మీదట సార్ట్ అయ్యే అవకాశం ఉంది. నూతన ప్రయాణాలకి అవకాశం కలుగుతుంది. ఈ వచ్చిన సమస్యలన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటాయి అని చెప్పి తెలుస్తుంది. ఇంక కార్తీక మాసం వచ్చేసరికి వివాహాలు, శుభకార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. గతంలో ఉన్నటువంటి ఆటంకాలు, అడ్డులు ఏమన్నా ఉంటే అన్నీ ఈ మాసంలో తొలగిపోతాయి. కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు మాత్రం వస్తువులు ఏమీ కోల్పోకుండా ఉండేటట్లుగా కొంచెం జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కానీ ఈ మాసంలో నమ్మిన వ్యక్తులే ఎవరు మంచివాళ్ళు అనుకుని మన వాళ్ళని అనుకుంటామో వాళ్ళే మనల్ని విమర్శించేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని వృత్తులు చేసే వాళ్ళకి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. అప్పులు వసూలు చేసుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే అవి టైంకి వసూలు అయిపోతాయి, అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే. సో మార్గశిర మాసంలోకి వచ్చేసరికి వివాహాది కార్యక్రమాలన్నీ జరిగే అవకాశం ఉంది. కుదరని వాళ్ళకి కుదిరే అవకాశం ఉంది. పుణ్యనదుల్లో స్నానం చేయగలుగుతారు. కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం కొంచెం చికాకు పెట్టేటటువంటి అవకాశం అప్పుడప్పుడు ఉంది. సో వర్తకులకు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మధ్యమంగా ఉంటుంది. ఉద్యోగులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ సమయంలో. కోర్టు వ్యవహారాల్లో మనం పోరాటం చేయటం కంటే రాజీ పడిపోతేనే మంచిది అని కూడా ఈ నెలలో తెలుస్తూ ఉంది. కానీ సంతానానికి అభివృద్ధి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఇంకా పుష్యమాసం వచ్చేసరికి ఇవి శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు ఏమన్నా చేసుకునే అవకాశం ఉంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళని కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా మాఘమాసంలో కూడా ఈ ఆరోగ్యము, సంతోషము, వృద్ధి, అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి బిల్లులు వసూలు అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారులు మాత్రం ఆచితూచి ఉండాలి. ఇంకా కోర్టు వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. సైన్స్ రంగంలో వాళ్ళకి ఎక్కువ వృద్ధి కలుగుతుంది. ఇంకా పాల్గొన మాసం వచ్చేసరికి కొన్ని వ్యవహారాలు చికాకు అనిపిస్తూ ఉంటాయి. విరోధులు మనకు తెలియకుండా మన చుట్టుపక్కలే మన శత్రువులు ఉండే అవకాశం ఉంది.
వివాహ శుభకార్యాలు ఏమన్నా మొదలు పెడుతూ ఉంటే ఆ శుభకార్యాలు కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు బదిలయ్యే అవకాశం ఉంది. అప్పు చేయవలసి రావచ్చు. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుందట. సో వ్యాపారంలో భాగస్వామ్యం పనికిరాదని చెప్తున్నారు. ఇంకా కంపెనీ యజమానులు అయితే కనుక ఉద్యోగులకి యజమానులకి సరిపడక ఏమైనటువంటి పనులు కొన్ని ఆగిపోయే అవకాశం ఉంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు నిత్యం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర పారాయణ చేసుకుంటే మంచిది. శివారాధన, రుద్రాభిషేకము, ఆంజనేయ ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇవి చేసుకోవటం వలన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇవి రావి చెట్టు ప్రదక్షిణ చేయటం వలన కూడా వీళ్ళు మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఇంకా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే నిల్వ కనిపిస్తుంది. రాజపూజ్యం 2, అవమానం 4. అందువలన ఈ గౌరవ మర్యాదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాలు అనుకూలంగా ఉన్నాయి. సో ఈ రకంగా చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుని శుభ ఫలితాలను పొందండి. శుభం భవతు. నమస్కారం.